श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। जयति हरिरचिन्त्यः सर्वदेवैकवन्द्यः परमगुरुरभीष्टावाप्तिदः सज्जनानां निखिलगुणगणार्णो नित्यनिर्मुक्तदोषः सरसिजनयनोऽसौ श्रीपतिर्मानदो नः। अभ्रमं भङ्गरहितं अजडं विमलं सदा आनन्दतीर्थमतुलं भजे तापत्रयापहम्। चित्रैपदैश्च गम्भीरैः वाक्यैर्मानेरखण्डितैः गुरुभावं व्यञ्जयन्ती भाति श्रीजयतीर्थवाक्। नौमि न्यायसुधाधिकृज्जयमुनीन् श्रीपादरत्सन्मनीन् व्यासार्यान् विविधागमाब्धिविहरान् श्रीवादिराजानपि वन्देऽहं सवरान् रघोत्तमगुरून् वैदग्ध्यवारानिधिं श्रीसत्यव्रतराघवेन्द्रमुनिपान् सद्बोधसध्यानपान्। विद्यायां विबुधाचार्यं वेदज्ञानाब्धिचन्दिरं दुर्मतध्वान्तमार्ताण्डं सत्यध्यानमुनिं भजे। सत्याभिज्ञकराब्जोत्तान् पञ्चाशद्वर्षपूजकान् सत्यप्रमोदतीर्थार्यान् नौमि न्यायसुधारतान्। शास्त्रेषु पारदृश्वानं शास्त्रज्ञेषु च वत्सलं दीनभक्तोद्धारकरं सत्यात्मानं गुरुं भजे। विद्यापीठविधातारं विद्यावारिधिचन्दिरं विद्यार्थिवत्सलं वन्दे महामहिमसद्गुरुं। यैरहं शुकवत् सम्यक् शिक्षितोऽस्मि कृपालुभिः तान् वन्दे ज्ञानपञ्चास्यान् धेनुपाचार्यसेवकान्। आपादमौलिपर्यन्तं गुरूणामाकृतिं स्मरेत् तेन विघ्नाः प्रणश्यन्ति सिद्ध्यन्ति च मनोरथाः। श्रीगुरुभ्यो नमः। हरिः ओम्। ద్వాదశ స్తోత్రంలో మనము 5వ అధ్యాయంలో 1-2 శ్లోకముల యొక్క అర్థచింతనను మనము ఇంతవరకు తెలుసుకున్నాము. ఇప్పుడు 3-4 శ్లోకముల యొక్క అర్థచింతనను తెలుసుకున్నటకు ప్రయత్నం చేద్దాం. నారాయణామల కారణ వందే కారణ కారణ పూర్ణవరేణ్య. వెనక శ్లోకంలో 2వ శ్లోకంలో పరమాత్మ శ్రీమదాచార్యుల వారు అధిక బంధం రందయ బోధ చింది విధానం బంధురమద్ద కేశవ కేశవ శాసక వందే పాశధరార్చిత శూరవరేష అంటూ కేశవనామక పరమాత్ముణ్ణి స్తోత్రం చేయడం జరిగింది. కేశవనామక పరమాత్ముణ్ణి వెనకటి శ్లోకంలో స్తోత్రం చేయడం జరిగింది. ఈ శ్లోకంలో నారాయణ నామక పరమాత్ముణ్ణి స్తోత్రం చేస్తూ ఉన్నారు మధ్వాచార్యుల వారు. ఎటువంటి వాడయ్యా నారాయణుడు అనగానే అందుకు చెప్తూ ఉన్నారు, జగత్తుకు ఈ ప్రపంచానికి ఏముంది, ఈ ప్రపంచము సృష్టించడానికి నిమిత్త కారణుడయ్యాడు నారాయణుడు. అందువల్ల నవిద్యతే మలం. మలం అంటే దోషం. దోషం లేనివాడు కాబట్టి అమలం. అమల కారణం అంటే శుద్ధమైన కారణమైన వాడు. ఈ జగత్తిన సృష్టికి పరమాత్ముడు శుద్ధమైన అయినటువంటి వాడు. తర్వాత ఇంకో అర్థం చెప్తారు. అమల కారణ అనే శబ్దానికి ఇంకో అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. మల అంటే రాగాది దోషములు. అమల అంటే రాగాది దోషములు లేని వాళ్ళు ఎవరు? సన్యాసులు, సనకాది సన్యాసులు. తేషాం అరణ. అమల ఈ శబ్దాన్ని చాలా విశిష్టంగా మనము ఇక్కడ విడదీసి అర్థాన్ని మనము చేసుకోవచ్చు. అమలక అరణ, అమల కారణ, ఎలాగైనా శబ్దాన్ని మనము విడదీసుకోవచ్చు. ఫస్ట్ మనము అర్థం చెప్పుకున్నాం కదా, అది అమల కారణ. మల అంటే దోషము, అమల అంటే దోషము లేనటువంటి వాడు, కారణ అంటే కారణుడు, దోషము లేని కారణుడు. ఈ సృష్టి జగత్ యొక్క సృష్టికి భగవంతుడు కారణుడు. ఆ భగవంతుడు ఎటువంటి కారణుడు? దోషము లేనటువంటి కారణత్వము అనేటువంటిది భగవంతుడిలో ఉంది అని చెప్పి అమల కారణ అనే విధంగా శబ్దాన్ని మనము విడదీసుకున్నప్పుడు ఈ యొక్క విశిష్టమైనటువంటి అద్భుతమైనటువంటి అర్థాన్ని మనము చెప్పుకోవచ్చు.
తర్వాత ఇంకో రకంగా ఈ శబ్దాన్ని మనము విడదీయొచ్చు. అమలక అమలక అరణ అని. అమలక అరణ అని. అమలక అంటే ఎవరు? అమల అంటే రాగాది ద్వేషములు లేనటువంటి సన్యాసులు, వారికి అమలక అని పిలుస్తారు. వారికి అరణ అంటే రక్షకుడు అని అర్థం. రాగాది ద్వేషములు లేనటువంటి సన్యాసులైనటువంటి సనకాదులు, ఆ సనకాదులకు అరణ అంటే రక్షకుడైనాడు కాబట్టి నారాయణునికి అమలక అరణ అని ఈ విధంగా మనము పిలుచుకోవచ్చు. తర్వాత అమలం అంటే దుఃఖం అని అర్థం, కం అంటే సుఖం అని అర్థం. ఇవి రెండు అంటే దుఃఖము లేకుండా, మల అంటే దుఃఖం, అమలం అంటే దుఃఖము లేకుండా, అమల అంటే దుఃఖము లేని, కం అంటే సుఖము. కం అంటే సుఖము ఎవరికి ఇస్తారు? ముక్తులకు. ఈ విధంగా దుఃఖము లేని సుఖాన్ని పరమాత్ముడు ఇస్తాడు కాబట్టి అమలక రణ. అటువంటి ముక్తులకు అరణ ఆశ్రయుడు పరమాత్ముడు. అంటే ఏమి? మనకు ఇక్కడ సుఖం ఉంది కదయ్యా అంటే, మనం భూలోకంలో అనుభవించే సుఖమంతా కూడా దుఃఖ సంభిన్న సుఖము. మోక్షంలో మనం అనుభవించే సుఖము దుఃఖ అసంభిన్న సుఖము. అంటే మనం ఇక్కడ ఒక మామిడి పండు తినాలి అని అనుకోండి, ఆ మామిడి పండు తినడానికి మనము డబ్బులు సంపాదించాలి. డబ్బులు సంపాదించిన తర్వాత మార్కెట్కు వెళ్ళి ఆ మామిడి పండును ఇంటికి తీసుకొచ్చి దాన్ని, అది ఇంకా పచ్చిగా, ఇంకా అది సరిగ్గా పండు కాకపోతే దాన్ని కొన్ని రోజులు అట్లే బియ్యంలోనో గడ్డిలోనో పెట్టి తర్వాత దాన్ని కోసుకొని తినాలి. అంటే ఒక మామిడి పండు యొక్క ఆనందాన్ని మనం ఆస్వాదించాలంటే ఎంత కష్టపడాలి. అంత కష్టపడితేనే మనకు మామిడి పండు తిన్న సుఖం ఒకటి వస్తుంది. కాబట్టి మనము ఈ భూలోకంలో అనుభవించేటువంటి సుఖం ఎటువంటిది? దుఃఖ మిశ్రిత సుఖము, దుఃఖ సంభిన్న సుఖము. అయితే ముక్తులకు భగవంతుడిచ్చేటువంటి సుఖం ఎటువంటిదయ్యా? అమల అంటే దుఃఖ అసంభిన్నమైన, దుఃఖ సంబంధము లేని, కం సుఖం. అమల అంటే దుఃఖ అసంభిన్నమైన కం సుఖాన్ని ముక్తులకు భగవంతుడు అందిస్తాడు. అటువంటి ముక్తులకు ఆశ్రయుడు ఈ నారాయణుడు. అందుకే భగవంతుడికి అమలకరణ, అమలక అరణ అని మనము ఈ విధంగా భగవంతుడిని మనం పిలుచుకోవచ్చు. తర్వాత అమలక అరణ అంటే క అంటే బ్రహ్మదేవుల వారు. ఆ బ్రహ్మదేవుల వారికి అరణం, బ్రహ్మదేవుల వారిని రక్షించేది ఏది? బ్రహ్మదేవుల వారిని పునీతంగా చేసినటువంటిది ఏది? భాగీరథి జలం. త్రివిక్రమ రూపి అయినటువంటి పరమాత్ముడు తాను పెద్ద రూపాన్ని తీసుకున్నప్పుడు బ్రహ్మాండ కటాహము పరమాత్మని పాదం యొక్క బొటన వేలు ఉగురును తగిలి బ్రహ్మాండ కటాహము పగిలిపోయినది. అప్పుడు బ్రహ్మాండము బయట ఉండేటువంటి నీళ్లు లోపలికి వచ్చాయి. ఆ నీళ్ళని బ్రహ్మదేవుల వారు పట్టుకొని పరమాత్మునికి పాదపూజ చేసి ఆ నీళ్ళని ప్రోక్షణ చేసుకున్నారు. కాబట్టి ఆ బ్రహ్మదేవుల వారికి సుఖాన్ని, బ్రహ్మదేవుల వారికి రక్షించేటువంటి ఒక జలం ఏదయ్యా అంటే భాగీరథి జలం. తస్య అరణ, ఆ భాగీరథి జలానికి ఆ ఆశ్రయం ఏది? ఆ భాగీరథి జలం ఎక్కడి నుంచి వచ్చింది? భగవంతుడి పాదం నుంచి వచ్చింది. కాబట్టి అమలక అరణ అంటే బ్రహ్మదేవుల వారిని రక్షించేటువంటి గంగాజలం. ఆ గంగాజలానికి ఆశ్రయమైనటువంటి వాడు త్రివిక్రము పరమాత్ముడు అనే అర్థంలో కూడా అమలక అరణ అనేటువంటిది మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత నారాయణ అమలకారణ అమలకరణ ఈ విధంగా మనము అర్థం చేసుకున్న తర్వాత కారణ అనేటువంటి శబ్దము ఒకటి ఉన్నది. అంటే కారణములకే కారణము భగవంతుడు అని అర్థాన్ని మనము చేసుకోవచ్చు. అందుకనే చెప్తూ ఉంటారు, ప్రధానాదీనాం, ఈ ప్రపంచానికి, సమస్త భూమండలానికి, సమస్త బ్రహ్మాండానికి కారణం ఎవరు? లక్ష్మీదేవి.
చిత్ ప్రకృతి, జడ ప్రకృతి, మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి రూపంలో ఉండేటువంటి లక్ష్మీదేవి ఈ బ్రహ్మాండం యొక్క ఉత్పత్తికి కారణురాలైనది. అటువంటి లక్ష్మీదేవికే కారణుడైనాడు. అంటే ఆ లక్ష్మీదేవి యొక్క సృష్టి లేదు, స్థితి, నియమన, జ్ఞాన వీటన్నిటికీ కూడా భగవంతుడు కారణుడయ్యాడు. కాబట్టి కారణుడు అని భగవంతుడికి మనము పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా తంత్రసార సంగ్రామంలో శ్రీమదాచార్యుల వారు ఒక మాట చెప్తారు, సృష్ట్యాది కారణతయా ప్రసిద్ధానాం బ్రహ్మాది దేవతానామపి కారణ. కారణ అంటే ఎవరు? ఈ బ్రహ్మాండం యొక్క సృష్టికి కారణీభూతులైనటువంటి బ్రహ్మాది దేవతలు. ఆ బ్రహ్మాది దేవతలు పుట్టుకకు కారణుడైనాడు భగవంతుడు. కాబట్టి భగవంతుడికి కారణ అని చెప్పి కూడా మనము పిలుస్తాము. తత్ర తత్ర స్థితో విష్ణు తత్ర శక్తి ప్రబోధయం ఏక ఏవ మహాశక్తి కురుతే సర్వమంజస అని సూత్ర భాష్యంలో కూడా ఈ విధంగా మనం చెప్తారు. భగవంతుడు అక్కడక్కడ ఉండి ఆయా కారణములకు కారణత్వాన్ని అందజేసేవాడు. ఇప్పుడు ఉదాహరణకి బ్రహ్మదేవుల వారు ఈ బ్రహ్మాండ సృష్టికి కారణులైనారు అంటే ఆ బ్రహ్మదేవుల వారిలో కారణత్వం రావాలి అంటే అక్కడ భగవంతుడు ఆ బ్రహ్మదేవుడిలో నిలబడి ప్రేరేపణ చేసి ప్రేరేపించి ఈ సృష్టిని చేశాడు. చేసి ఈ సృష్టికి బ్రహ్మదేవుల వారు కారణమని చెప్తూ ఉన్నారు. కాబట్టి ఆయా బ్రహ్మాండం యొక్క సృష్టికి లేదా ఏదైనా ఒక కార్యానికి ఏది కారణం ఉందో ఆయా కారణాల్లో అన్నిట్లో కూడా భగవంతుడు ఉండి ఆ కారణములను ప్రేరేపించి ఆయా కార్యములను ఆ కారణముల ద్వారా ఉత్పత్తి చేయిస్తూ ఉంటాడు. అందుకని పరమాత్మునికి కారణుడు అని ఈ విధంగా పిలుస్తారు అని ఈ విధంగా మనము తెలుసుకుంటాము. ఇక్కడ ఇంకో మాట అమలక అరణ అని మనము ఇలా పదచ్ఛేదం చేసుకున్నాము. అమల కారణ అనే విధంగా కూడా మనము పదచ్ఛేదం చేసుకున్నాము. అమల కారణ అని ఇవి రెండు వేరే వేరే పదాలు అని పెట్టుకున్నప్పుడు ఇంకొక విశిష్టమైనటువంటి అర్థాన్ని విష్ణు పురాణంలో వచ్చేటువంటి బ్రహ్మపార స్తోత్రం, మనం ప్రతిరోజు దేవుడి పూజకు కూర్చున్నప్పుడు బ్రహ్మపార స్తోత్రం అని ఒక స్తోత్రాన్ని మనము పఠిస్తాం. ఆ బ్రహ్మపార స్తోత్రంలో వచ్చేటువంటి ఒక అద్భుతమైన మాటను మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. సకారణం కారణత తస్యతోపి తస్యాపి హేతు పరిహేతు హేతు కార్యేషు చైవం సహికర్మకర్తృ రూపైరశేషి రవతీహ సర్వం. చూడండి, సకారణం కారణతః తతోపి తస్యాపి హేతు పరిహేతు హేతు. జగత్ ప్రపంచంలో ఉండేటువంటి కార్యములన్నిటికీ కూడా ఆయా కార్యాలకు అనుగుణంగా వేరే వేరే కారణాలు ఉంటాయి. అయితే జగత్తులో ఉండేటువంటి అన్ని కారణములకు కారణుడు భగవంతుడు అని బ్రహ్మపార స్తోత్రం మనకు ఇక్కడ చెబుతూ ఉన్నది. ఆ తర్వాత నారాయణాయ అఖిల కారణాయ అని భగవంతుడే అన్నిటికీ కారణుడు అని చెప్పి మనకు సుమధ్వ విజయంలో మొట్టమొదటి శ్లోకం కాంతాయ కళ్యాణ గుణైకధామ్నే నవద్యునాథ ప్రతిమ ప్రభాయ నారాయణాయ అఖిల కారణాయ శ్రీప్రాణనాథాయ నమో నమస్తే అని నారాయణుడికి అఖిల కారణుడు నారాయణుడు అని చెప్పి అక్కడ కూడా మనం తెలుసుకుంటూ ఉన్నాము. తర్వాత ఈ విధంగా ఆ భగవంతుడికి నారాయణం అనేటువంటి ఒక శబ్దము అకారణ కారణ అమల కారణ అమలక అరణ అమల కారణ ఈ విధంగా ఆ శబ్దాన్ని 3 రీతులుగా మనము పదచ్ఛేదం చేసుకొని ఈ యొక్క విశిష్టమైనటువంటి అర్థాన్ని మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేటువంటి మరొక శబ్దం ఏంటయ్యా అంటే పూర్ణవరేణ్య. ఇక్కడ కూడా పూర్ణ వరేణ్య అని ఈ శబ్దాన్ని 2 భాగాలుగా చేసుకొని అద్భుతమైన విశిష్టమైనటువంటి అర్థాన్ని మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. పూర్ణ అంటే ఎప్పుడైనా కూడా పూర్ణత్వము మనకు 3 రకాలుగా సంభవిస్తుంది. ఒకటి దేశతః, కాలతః, గుణతః. భగవంతుడు దేశతః పూర్ణుడే, అంటే అన్నీ దేశములో ఉన్నాడు. ఇందుగలడు అందులేడన్న సందేహము వలదు, చక్రి సర్వోపగతండు ఎందెందు వెతికిను అందందు గలడు. కాబట్టి ఏ దేశంలోనైనా పరమాత్ముడు ఉన్నాడు.
కాలతః పూర్ణుడు. ఏ కాలంలోనైనా కూడా భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఏ కాలాల్లో అయినా కూడా భగవంతుడు ఉన్నాడు. అందుకే కాలతః పూర్ణుడు. ఆ తర్వాత గుణతశ్చ, ప్రపంచంలో బ్రహ్మాండంలో ఏమేమి సద్గుణాలు ఉన్నాయో ఆ అన్నీ సద్గుణాలు పరమాత్ములు పూర్ణంగా ఉన్నాయి. అన్నీ సద్గుణాలు ఉన్నాయి. ఉన్న ఒక్కొక్క సద్గుణము పూర్ణంగా ఉంది. అంటే అర్థమేమి? మనలో దయ లేదా? ఎవరన్నా కింద పడితే మనం అయ్యో పాప మనమా అంటాం. మరి మనలోనూ దయ ఉంది, దేవుళ్ళలోనూ దయ ఉంది. ఏంటయ్యా వ్యత్యాసం అంటే మనలో ఉండే దయాకు లిమిటేషన్ ఉంది. మనము మరొకరిపై దయ చేస్తాం. ఎంతవరకు చేస్తాం? మనం ఒక లిమిట్ పెట్టుకొని ఉంటాం. ఆ లిమిట్ వరకు మనము మరొకరిపై దయను చేస్తాం. ఆ లిమిట్ దాటితే మనం ఎవరిపై దయను మనము చూపించము. అయితే భగవంతుడు మనపై చూపించేటువంటి దయ ఎటువంటిది? అన్లిమిటెడ్. అందుకే దయ అనేటువంటి గుణము ఉంది, అది పూర్ణంగా ఉంది. 100 to 100% పరమాత్ముడికి దయ ఉంది. మనకు 100 to 100% లేదు, 10% 5% ఉంది మనకు. అందుకని భగవంతుడికి అన్ని గుణాలు ఉన్నాయి, ఉన్న గుణములన్నీ కూడా పూర్ణంగా ఉన్నాయి. ఆ అర్థంలో భగవంతుడికి ఇక్కడ పూర్ణ అని చెప్పి పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఒక శృతి ఉన్నది, పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే అని చెప్పి భగవంతుడే పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. ఏ ఏ జగత్తులో పూర్ణమని ఉన్నాయో, ఆ పూర్ణంగా సంపూర్ణమని ఉన్నాయో, ఆ సంపూర్ణమైనటువంటి వాటికి సంపూర్ణత్వాన్ని ఇచ్చేవాడు భగవంతుడు. కావున భగవంతుడికి పూర్ణుడు అని పిలుస్తూ ఉన్నాడు. అందుకే ఏ గుణాలు? సర్వగుణ పూర్ణ, సర్వకామ పూర్ణ, సర్వ అవతారేషు పూర్ణ. భగవంతుడు అన్ని గుణములతో పూర్ణుడు. సర్వకామ పూర్ణ, అన్ని కామములతో పూర్ణుడు. శ్రీమదాచార్యుల వారు సూత్ర భాషలో చెప్తాడు, ఆప్తకామస్య కాస్పృహ. భగవంతుడు ఇకపై అనుభవించాల్సిన సుఖములు ఏవీ లేవు. అన్ని రకములైన సుఖములను అనుభవించేశాడు భగవంతుడు. అందుకే సర్వకామపూర్ణ అని భగవంతుడిని పిలుస్తారు. సర్వావతారేషు పూర్ణ. రామకృష్ణ అవతారాల్లో కూడా నారాయణుడు ఏ విధంగా సంపూర్ణుడో అదేవిధంగా అవతారాల్లో ఉండేటువంటి భగవద్రూపాలు కూడా సంపూర్ణమైనటువంటివే. సర్వదేశేషు పూర్ణ, ఇందాకే చెప్పాను. సర్వకాలేషు పూర్ణ, సర్వ అధిష్టానేషు పూర్ణ. అన్ని అధిష్టానములలో భగవంతుడు అంటే ఇప్పుడు నాలో ఉండే భగవంతుడు, మహాస్వాముల వారిలో ఉండే భగవంతుడు వ్యత్యాసం లేదు. నాలో ఉండే భగవంతుడు ఎంత పూర్ణుడో మహాస్వాముల వారిలో ఉండే అంతర్యామి అయినటువంటి భగవంతుడు కూడా అంతే పూర్ణుడు. భగవంతుడి యొక్క సన్నిధానంలో వ్యత్యాసం ఉన్నది నాలో మహాస్వాముల వారిలో. అయితే నాలో ఉండే భగవంతుడికి మహాస్వాముల వారిలో ఉండే భగవంతుడికి ఏమీ వ్యత్యాసం లేదు. అన్ని అధిష్టానాల్లో కూడా భగవంతుడు పూర్ణుడై ఉంటాడు. సర్వావస్థాసు పూర్ణ, అన్ని అవస్థలలో, జాగృత అవస్థ, సుషుప్తి అవస్థ, స్వప్నావస్థ, ఈ అవస్థల్లో కూడా భగవంతుడు పూర్ణుడే. ఏ జాగృత అవస్థలో భగవంతుడు పూర్ణుడయ్యా, స్వప్నావస్థలో అంత పూర్ణుడేం కాదు అని కాదు. తర్వాత బాల్య, యవ్వన, కౌమార, వార్ధక్య ఇవి అవస్థలే. ఈ అవస్థల్లో కూడా భగవంతుడు పూర్ణుడై ఉన్నాడు. తర్వాత సర్వదేహేషు పూర్ణ, అన్ని దేహములలో, నా దేహాన్ని ఆరంభించుకొని ఒక చిన్న చీమ దేహం, అందులో కూడా ఉండే నాలో మనిషిలో ఉండే దేవుడు పూర్ణుడు, చీమలో ఉండేటువంటి దేవుడు అసంపూర్ణుడు అని కాదు. ఎక్కడ ఉన్నా, ఏ దేహాల్లో ఉన్నా కూడా భగవంతుడు పూర్ణుడై ఉన్నాడు. సర్వదేవేషు పూర్ణ, అందరి దేవుళ్ళలో కూడా, బ్రహ్మాది సకల దేవతలలో కూడా భగవంతుడు ఉన్నాడు. అక్కడ కూడా బ్రహ్మదేవుల్లో ఉండేటువంటి భగవంతుడు పూర్ణుడు. ఏదో చిన్న దేవతే పుష్కర, ఆ పుష్కర దేవతలో ఉండేటువంటి భగవంతుడు అపూర్ణుడు, అసంపూర్ణుడు అని కాదు. అందరి దేవతల్లో కూడా భగవంతుడు పూర్ణుడే, సంపూర్ణుడే. అటువంటి భగవంతుడు అని పూర్ణ అనేటువంటి శబ్దానికి మనం ఈ విధంగా అర్థం చేసుకోవచ్చు. తర్వాత వరేణ్య అంటే సర్వోత్తముడు అని అర్థం. ముఖ్యవాయు, వర అనే శబ్దానికి ముఖ్యవాయువు అని అర్థం. ఈన్య అంటే ఆ ముఖ్యవాయువుకి స్వామి అయినాడు భగవంతుడు. కాబట్టి
ఆ భగవంతుడికి వరేణ్య అని పిలుస్తారు. వరేణ్య అంటే సర్వోత్తముడు, వాయుదేవుల వారు జీవోత్తముడు. ఆ వాయుదేవుల వారికే స్వామి అయినాడు కాబట్టి భగవంతునికి వరేణ్య అంటే సర్వోత్తముడు అని ఈ విధంగా మనము తెలుసుకోవచ్చు. ఆ తర్వాత పూర్ణవరేణ్య అంటే నామేకదేశే నామగ్రహణం అంటే పేరు ఒక్క ఏకదేశాన్ని మనం తీసుకుంటే మనం ఉచ్చరిస్తే ఆ పేరును మొత్తం ఉచ్చరించినట్లే అని ఒక నియమం ఉన్నది శాస్త్రంలో. అదేవిధంగా ఇక్కడ పూర్ణ అనే శబ్దం ఉన్నది. పూర్ణ అంటే పూర్ణ ప్రజ్ఞ. ఆ పూర్ణ ప్రజ్ఞలో పూర్ణ అనే శబ్దాన్ని తీసుకున్నంత మాత్రాన మనము పూర్ణ ప్రజ్ఞ అనే శబ్దాన్ని మనం ఇక్కడ వివరించినట్లయింది. అటువంటి ఆ పూర్ణ ప్రజ్ఞ అనేటువంటి పూర్ణ ప్రజ్ఞుడికి శ్రీమదాచార్యుల వారికి వరేణ్య శ్రేష్ఠులైనటువంటి వాడు నారాయణుడు. అందుకని పూర్ణవరేణ్య అని ఈ విధంగా పిలుస్తారు. తర్వాత అన్ని శబ్దాలకు అర్థం తెలుసుకున్నాము. ముఖ్యంగా నారాయణ అనేటువంటి శబ్దానికి మనము అర్థం తెలుసుకోలేదు. నారాయణ చాలా విశిష్టమైనటువంటిది. శ్రీమన్యాయసుధ జిజ్ఞాసాధికరణంలో శ్రీమద్ టీకాకృత్పాదుల వారు నారాయణ అనేటువంటి శబ్దానికి విశేషమైనటువంటి అర్థాలను మనకి తెలుపుతారు. ఇక్కడ వివృతోయం నారాయణ శబ్ద శతాధికార్థపరతయ. నారాయణ అనేటువంటి శబ్దానికి 100 కన్నా ఎక్కువ అర్థాలను విజేంద్ర తీర్థ శ్రీపాదుల వారు, తర్వాత శ్రీనివాస తీర్థుల వారు వీరిద్దరూ కూడా వారి వారి గ్రంథాల్లో వారు వివరించడం జరిగింది. నారాయణుడికి నారాయణ అనేటువంటి శబ్దానికి 100 కన్నా ఎక్కువ అర్థాలు ఉన్నాయి అని వారిద్దరి మహానుభావుల గ్రంథాలను మనం చూసినట్లయితే మనము తెలుసుకోవచ్చు. ఆపో నారైతి ప్రోక్త ఆపో వై నరసూనవ అయినం తస్యతా ప్రోక్తస్తేన నారాయణ స్మృత అని వచనాత్ అయనం ఆశ్రయ అన్న అనారాహ అంటే ఆ నీళ్లు అని అర్థం. బ్రహ్మాండం లోపల బ్రహ్మాండం బయట ఉండేటువంటి మొత్తం నీటికి ఆశ్రయుడయ్యాడు కాబట్టి భగవంతుడికి నారాయణుడు అని పిలుస్తారు. ఆపో నారైతి ప్రోక్త ఆపో వై నరసూనవ. ఇంకా ఈ శ్లోకానికి చాలా విశిష్టమైనటువంటి అర్థం ఉన్నది, మనం ముందు తెలుసుకున్నాం. తర్వాత నారాయణ అరాహ. అరాహ అంటే దోషములు అని అర్థం. నవిద్యంతే అరాహ అంటే దోషాలు లేనిటివి నారాహ. అటువంటి వాటికి అయనహ ఆశ్రయమైనటువంటి వాడు నారాయణుడు. దోషాలు లేనటువంటి వాటివేవి వేదములు. అరాహ అంటే దోషాహ. నవిద్యంతే అరాహ దోషము లేనటువంటివి వేదములు. అటువంటి వేదములకు ఆశ్రయ అంటే ముఖ్య ప్రతిపాద్యుడైనాడు కాబట్టి భగవంతుడికి నారాయణ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. నారాయణ అంటే నర సంబంధి. నరాణి అంటే మన ఇంద్రియములు, చక్షురింద్రియము, ఆ వాగింద్రియము, మన ప్రాణము, మన రసనేంద్రియము, వీటన్నిటికీ కూడా నారాహ అని పిలుస్తారు. వాటికి అయనం అంటే ఆ అన్ని ఇంద్రియాలకు కూడా భగవంతుడు ఆశ్రయుడయ్యాడు కాబట్టి భగవంతుడికి నారాయణ అని పిలుస్తారు. యః ప్రాణే తిష్టన్ యః వాచి తిష్టన్ యశ్చక్షుషి తిష్టన్ అని వేదములు చెప్తున్నాయి కాబట్టి ఆ వేదములకు అనుగుణంగా మనము నారాయణ అనే శబ్దానికి ఇంద్రియములకు ఆశ్రయుడు అనే ఒక అర్థాన్ని కూడా ఆ వేదవాక్యములను ప్రమాణంగా ఉంచుకొని మనము ఈ అర్థాన్ని మనము ఈ విధంగా చెప్పవచ్చు. ఆ తర్వాత నవిద్యంతే అరాహ దోషములు లేనటువంటివి ఏవి అవే నారాహ. అవి ఏవి? భగవంతుడి 3 లోకాలు, వైకుంఠము, అనంతాసనము, శ్వేతద్వీపము. ఆ 3 లోకాల్లో దోషం అనేటువంటిదే లేదు. అటువంటి ఆ 3 లోకాలకు నారా అని పిలుస్తారు. వాటికి ఆశ్రయ. ఆ 3 లోకాలకు ఆశ్రయుడైనటువంటి వాడు కాబట్టి భగవంతుడికి నారాయణుడు అని పిలుస్తాడు. అందుకే వేదం చెప్తుంది త్రిపాదస్యామృతం దివి, త్రిపాదస్యామృతం దివి అని పిలుస్తారు. అంటే ఆ 3 లోకాలు అమృతమైనటువంటివి, అమృతతుల్యమైనటువంటివి. అక్కడ ఏ విధమైనటువంటి దోషాలేవి లేవు అని చెప్తారు. ఈ విధంగా నారాయణ అనే శబ్దానికి ఇంకా మనం ఇప్పుడే ముందే తెలుసుకున్నాం కదా, 100 పైన అర్థాలను మనము విజేంద్ర తీర్థ శ్రీపాదుల వారు, శ్రీనివాస తీర్థాచార్యుల వారు చెప్పారు. కాబట్టి ఈ నారాయణ అనే శబ్దానికి ఇన్ని అర్థాలు ఉన్నాయి. అటువంటి విశిష్టమైనటువంటి అర్థం కలిగిన శబ్దమే నారాయణ శబ్దము. అటువంటి నారాయణ శబ్దంతో శ్రీమదాచార్యుల వారు
భగవంతుని స్తోత్రం చేస్తున్నారు. నారాయణామల కారణ వందే కారణ కారణ పూర్ణవరేణ్య. శ్రీకృష్ణార్పణమస్తు. నాహం కర్త హరికర్త తత్పూజా కర్మ చాఖిలం తథాపి మత్కృతా పూజా త్వత్ప్రసాదేన నాన్యథ తద్భక్తి తత్ఫలం మఖ్యం తత్ప్రసాద పునః పునః కర్మణ్యాసో హరావేవం విష్ణోస్తృప్తికరः సదా అనేన భావి యత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. శ్రీకృష్ణార్పణమస్తు.